ఒంటరి ఏనుగు తిరుపతి జిల్లా చిన్నగొట్టికల్ మండలం పరిసర ప్రాంతాల్లో సంచరిస్తూ స్థానిక రైతులను ముప్పతిప్పలు పెడుతుంది. దీంతో టమోటా సాగు చేస్తున్న ఒక రైతు పరిస్థితి అయితే మరీ ఘోరంగా తయారైంది. ఇప్పటికీ ఆ రైతు పంట పొలాలపై గత 2 నెలల కాలం మధ్యలో 4 సార్లు గజరాజుల దాడులతో పంట పూర్తిగా నష్టపోయినట్లు ఆ రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయన బాధ ఏంటో ఆయన మాటలోనే విందాం పదండి. నమస్తే నా మాది చిన్నపటి మండలం బాగరా జగబోయి గ్రామం చెప్పండి బా. మా ఏనుగు మా దేవత పోయేది లేదు దుమ్ము లేపేస్తుంది. ఏం ఎట్లా బతికేది? ఒక ఏనుగేనా? ఆ, వెళ్ళిపోయినా అది నిలిచిపోయిందా? అది నిలిచిపోయింది. బొగ్గడాలపల్లి అదే ఇర్లపాలెం పిల్లలు పెడతా ఉన్నాడు కదా, టపాసు వేసి స్కూటర్ ఎత్తుకుని తరిమేశారు మా పక్క. గాండ్లపల్లి దగ్గర ఇంటి పక్కనే తినేస్తాను కన్నా. ఏం చేసేదన్నా? ఒక ఏనుగే. ఓ ఏనుగన్నా. ఏనుగులన్నీ దూర ప్రాంతాలకు వెళ్ళిపోయాలే అని సేదరుతున్న చిన్నగొట్టికల్ మండలంలోని రైతులకు మళ్ళీ ఒంటరి ఏనుగు తన ప్రతాపాన్ని చూపిస్తూ పంట పొలాలపై దాడులు కొనసాగిస్తుండటంతో స్థానిక రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పంటలను నష్టపోవడమే కాక ఆర్థికంగా ఎదుగుదలకు తీవ్ర విఘాతం కలుగుతుందని ఈ ఒంటరి ఏనుగుని దూర ప్రాంతానికి తరిమేందుకు అటవీ శాఖ అధికారులు తమ ప్రయత్నాలు కొనసాగించాలని వారు కోరుతున్నారు.